ఇస్తా అంటాడు. మూసీలో పోయడానికి 7,000 కోట్ల రూపాయలతో టెండర్ పిలిచి దాన్ని పనిచేస్తా అంటాడు. హెచ్ఎండిఏలో 10,000 కోట్లతో టెండర్లు పిలుస్తాడు. మా చిరు ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, మా అంగన్వాడీలకు, ఆశాలకు, రేషన్ డీలర్లకు, మా గుళ్ళో పూజ చేసే అయ్యగారులకు మీరు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటాడు రేవంత్ రెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగుల పరిస్థితి పాపం వర్ణనాతీరం. ఇలా ఒక్క రిటైర్డ్ అయిన ఉద్యోగి రేవంత్ రెడ్డి వచ్చినాక దాదాపు 20,000 మంది ఉద్యోగులు రిటైర్ అయినరు. వాళ్ళకు ఒక్కరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇస్తలేరు. వాళ్ళు కూడా సెక్రటరేట్ చుట్టూ తిరిగి 5%, 10% ఇస్తే తప్ప రిటైర్డ్ ఉద్యోగులకు కూడా బెనిఫిట్లు రాని పరిస్థితి ఉన్నది. నెలకు 750 కోట్లు ఇస్తా అని మొన్న ఉద్యోగ సంఘాలతో చర్చలు చేసిండు. నెల నెల ఇస్తా, మీ పాత బకాయిలన్నీ క్లియర్ చేస్తా, రిటైర్డ్ ఉద్యోగులే క్లియర్ చేస్తా, మీ పిఎఫ్ డబ్బులు కానీ ఇతర పిఆర్సీ డబ్బులు కానీ అన్నీ క్లియర్ చేస్తా అన్నాడు. ఏమైంది 750 కోట్లని ఉద్యోగ సంఘాలు అడిగితే, రేపటి వరకు ఏసీబోలు వస్తారు నీ ఇంటికి, నీ మీద విజిలెన్స్ ఎంక్వైరీ పడుతుంది, బిడ్డ వీని సంగతి చూడుండ్రా, ఇదా నువ్వు చేసేది? ఇలా ఉద్యోగ సంఘాల నాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఉద్యోగ సంఘాల నాయకులను బెదిరింపులకు గురి చేస్తున్నాడు. ప్రశ్నిస్తే పగబడుతున్నాడు రేవంత్ రెడ్డి ప్రభుత్వము. రాజకీయ నాయకులనే కాదు, ఉద్యోగులను కూడా పగబడుతున్న పరిస్థితి ఉన్నది. తన తప్పును నిలదీస్తే, తప్పును ఎత్తి చూపితే, తాను ఇచ్చిన హామీ గురించి ప్రశ్నిస్తే పగబట్టి అక్రమ కేసులు పెట్టడము, వేధింపులకు గురి చేయడం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క పనితీరుకు ఒక గీట్రాయిగా చెప్పుకోవచ్చు మనం. అంటే ఏది కూడా ఎక్కువ కాలం నడవదు. ప్రజలు అన్యాయాన్ని, అహంకారాన్ని, అరాచకాలను సహించరు. నీకు పోగాలని దగ్గర పడ్డది. ఇవాళ ఈ ప్రభుత్వంలో డిఏ అంటే జనరల్గా డియర్నెస్ అలవెన్స్, కానీ రేవంత్ రెడ్డి దానికి కొత్త డెఫినేషన్ ఇచ్చిండు. డిఏ అంటే డోంట్ ఆస్క్. ఇక ఎవరు డిఏ అడిగేదే లేదు, ఇక డోంట్ ఆస్క్ అంటుండు. ఇక అడిగితే వారి మీద పగబట్టుడే, కేసు పెట్టుడే, ఏసీబీలో దోలుడే. ఇక ఇలా హక్కులను డిమాండ్ చేస్తే ఇలా అనేక రకాల ఇబ్బందులను, ఎవరినైనా సరే అన్ని వర్గాలను కూడా న్యాయాన్ని అడిగితే, చివరికి లగచెర్ల రైతులు హక్కులు అడిగితే జైలు పాలు చేసేది కదా. అది రైతులకైనా ఎవరికైనా పగా ప్రతీకారంతో పాలన జరుగుతూ ఉంది. ఇలా పరిపాలనకు ఉద్యోగులు వెన్నుముక లాంటి వాళ్ళు. ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్లో ఇలా ఉత్సాహాన్ని నింపి వారి చేత మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందించే విధంగా చూడాలి. కానీ మీరు ఇలా ఉద్యోగుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేస్తుంది ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అందుకే మేము సూటిగా ఈ ప్రభుత్వానికి కొన్ని డిమాండ్లు చెప్తా ఉన్నాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 5 డిఏలు విడుదల చేయాలి. నంబర్ 2, ఉద్యోగుల పిఆర్సీ 6 నెలల్లోగా ఇస్తామన్నారు. ఇవాళ 24 నెలలు మీ ప్రభుత్వానికి దాదాపు నిండుతూ ఉన్నాయి. తక్షణమే పిఆర్సీ ప్రకటించాలని ఉద్యోగుల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని చూసైనా సిగ్గు తెచ్చుకో, కేంద్ర ప్రభుత్వం సమయానుకూలంగా ఇస్తూ ఉంది. రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ అన్నీ కూడా తక్షణమే విడుదల చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా పెండింగ్ ఏరియర్స్ ఉద్యోగులకు సంబంధించిన పిఎఫ్ కానీ ఇతర అలవెన్స్లు, అడ్వాన్స్లు, టీఏ బిల్లు ఏవైతే పెండింగ్ ఉన్నాయో వాటన్నిటిని తక్షణమే విడుదల చేయాలి. అదేవిధంగా ఓపీఎస్ విధానాన్ని పునరుద్ధరిస్తామని మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకోండి. ఆ సిపిఎస్ కాంట్రిబ్యూషన్ డబ్బులు ఏదైతే దారి మళ్లించిన 5,500 కోట్లు ఉన్నాయో తక్షణమే వాటిని తిరిగి సిపిఎస్ కాంట్రిబ్యూషన్కు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. చిరు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు, ఆశాలు, అంగన్వాడీలు, రేషన్ డీలర్లు, అర్చకులు వీళ్ళందరికీ ఇచ్చినటువంటి తదితర హామీలన్నీ కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. కాంట్రాక్ట్ ఉద్యోగులను, కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని మీరు హామీ ఇచ్చారు, దాన్ని కూడా మీరు తక్షణమే అమలు చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాము. ఉద్యోగులకు కూడా మా విజ్ఞప్తి, రేవంత్ రెడ్డి భయభ్రాంతులకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీ న్యాయమైన హక్కుల కోసం మీరు ఉద్యమించండి. మీకు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ అండగా ఉంటుంది. మీ హక్కుల కోసం మీ పోరాటానికి బీఆర్ఎస్ ఎప్పుడు మీకు అండగా ఉంటుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మీ పోరాటాన్ని మేము మరవలేదు. తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో మీ భాగస్వామ్యం కూడా చాలా గొప్పది. ఇలా ఉపాధ్యాయ ఉద్యోగులు కానీ చిరు ఉద్యోగులు తప్పకుండా మీ యొక్క పోరాటానికి బీఆర్ఎస్ మద్దతుగా ఉంటుంది. మేము కూడా శాసనసభలో కూడా ఎప్పుడు అసెంబ్లీ జరిగినా మీ యొక్క డిమాండ్ల మీద బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తుంది, స్తంభింపజేస్తుంది అని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా.
ఇకపోతే లాస్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ కూడా ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం గోధుమల మద్దతు ధరను పెంచింది. ఇలా బీజేపీ ప్రభుత్వం దక్షిణ భారతదేశాన్ని ఎప్పుడు కూడా చిన్న చూపు చూస్తూ ఉంది. ఎంతసేపు ఉత్తర భారతదేశం వైపే పెట్టుబడులు పెడతా ఉన్నారు, ఉత్తర భారతదేశం వైపే చూస్తూ ఉన్నారు. కానీ దక్షిణ భారతదేశం అంటే ఒక శీతకన్ను. ఇవాళ పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో కూడా మన సంఖ్య, పార్లమెంట్ సభ్యుల సంఖ్య తగ్గే విధంగా ఇవాళ కేంద్ర ఆలోచన ఉన్నది. ముఖ్యంగా ఇవాళ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈరోజు గోధుమల మద్దతు ధర పెంచారు, సంతోషం. మరి గోధుమలు దక్షిణ భారతదేశంలో పండే వడ్లకు ఎందుకు పెంచవు? గోధుమలకో నీతి, వడ్లకో నీతి ఉంటుందా ఇక్కడన్నా? ఇవాళ గోధుమలకు ఎంత పెంచిందంటే 160 రూపాయల మద్దతు ధర పెంచి 2585 రూపాయల ధరను నిర్ణయించారు. క్వింటాల్ గోధుమలకు 160 రూపాయల మద్దతు ధర పెంచి గోధుమల మద్దతు ధర 2585 రూపాయలుగా బీజేపీ ప్రభుత్వం నిర్ణయించింది. వరి విషయంలో ఏం చేసిండ్రు? 69 రూపాయలు మాత్రమే పెంచి 2369 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర నిర్ణయించారు. అంటే వరికో నీతి, గోధుమలకో నీతి ఉంటుందా? కష్టం గదే కదా. ఉత్తర భారతదేశంలో పండించే గోధుమలకైనా గదే కష్టం పడతాడు రైతు, దక్షిణ భారతదేశంలో పండించే వరికైనా గదే కష్టం పడతాడు రైతు. అంటే ఉత్తర భారతదేశ రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకో నీతి బీజేపీ ప్రభుత్వానికి తగునా అని నేను అడుగుతా ఉన్నా. ఎందుకు మా తెలంగాణ రైతులంటే, మా దక్షిణ భారతదేశ రైతులంటే బీజేపీ ప్రభుత్వానికి చిన్న చూపు అని నేను నిలదీస్తా ఉన్నా. గోధుమలతో సమానమైన మద్దతు ధరను వరికి ఇవ్వాలని నేను బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా. తెలంగాణ నుంచి ఉన్న 2 కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు మరి గోధుమల తరహాలో వరికి కూడా మద్దతు ధర పెంచడానికి మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలే, పెంచిపియాలని చెప్పి కూడా నేను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సంజయ్ గారిని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. అంటే ఇప్పుడు 8 బీజేపీ ఎంపీలు, 8 కాంగ్రెస్ ఎంపీలు ఇద్దరు కలిసి ఏం చేసిండ్రు అంటే గోధుమలకు మద్దతు ధర వేస్తుంది, వరికి మాత్రం తక్కువ చేస్తుంది. ఇది ఎక్కడి నీతి? ఆరుగాలం కష్టపడే రైతన్న పట్ల కూడా ఎందుకు ఈ వివక్ష? రైతుకు కూడా మీరు సమానంగా చూడరా? ఉత్తర భారతదేశం రైతుకో నీతి, దక్షిణ భారతదేశం రైతుకు ఇంకో నీతి తగునా? తెలంగాణలో పండేది ఇవాళ మెజారిటీ పంట వరి. ఈ భారతదేశంలో అత్యధిక వరి ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దేశంలో 28 రాష్ట్రాల్లో ఎక్కువ వరి పండించే రాష్ట్రం ఏది అంటే తెలంగాణ. మరి అతి ఎక్కువ నష్టం ఎవరికి జరుగుతుంది? ఇవాళ తెలంగాణకు జరుగుతూ ఉంది. ఇప్పుడు మీరు గోధుమలకు పెంచినట్టు మాకు కూడా 2585 రూపాయలు ఇస్తే క్వింటాల్కు 220 రూపాయలు ఎక్కువ వస్తాయి కదా మా రైతుకు. క్వింటాల్కు 220 రూపాయలు నష్టం జరుగుతూ ఉంది కదా. 30 క్వింటాలు ఒక ఎకరానికి పండుతాయి అంటే ఎకరం మీద 7000 రూపాయలు తెలంగాణ రైతు నష్టపోతలేడా? గోధుమలకు ఇచ్చినట్టు వరికి కూడా సమానమైన మద్దతు ధరిస్తే తెలంగాణ రైతుకు ఎకరానికి 7000 రూపాయల అదనపు ఆదాయం వస్తుంది కదా. ఇలా బీజేపీ ప్రభుత్వం యొక్క పక్షపాత వైఖరితో ఇలా తెలంగాణ రైతు ఎకరానికి 7000 రూపాయలు నష్టపోతున్నాడు. తెలంగాణ బీజేపీ ఎంపీలారా తెలంగాణ రైతు పక్షాన నిలబడతారా? పెదవులు విప్పుతారా, విప్పరా? రైతుల పక్షాన నిలబడతారా లేదా మీ కేంద్రానికి కొమ్ము కాస్తారా? ఇలా మీరు ఆలోచించుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.